హైదరాబాద్ విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంలో భాగంగా చేపట్టిన గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి పనులు రైతుల పాలిట శాపంగా మారాయి. ఇప్పటికే పరిహారం విషయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేక, పంట ఉత్పత్తులు తెచ్చుకునే అవకాశం లేక తలలు పట్టుకుంటున్నారు. రహదారి నిర్మాణ సమయంలో ఇబ్బంది లేకుండా చూస్తామంటూ హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి ప్రారంభమై ఇల్లందు మీదుగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద రాజమహేంద్రవరం మార్గంలో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖ, రాజమహేంద్రవరం మధ్య దూరం తగ్గనుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల మీదుగా ఈ రహదారి వెళుతుండగా భూసేకరణ సమయంలో బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే ఈ ప్రాజెక్టు కోసం భూములు సేకరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రహదారి నిర్మాణం చివరి దశకు చేరుకుని మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ రహదారి పైకి వెళ్లేందుకు, పంట ఉత్పత్తులు తెచ్చుకునేందుకు సర్వీస్ రోడ్లు లేకుండా చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ సమయంలో సర్వీస్ రోడ్లు ఇస్తామని చెప్పిన గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని చెప్తున్నారు. ఇదే విషయమై అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మా భూమి 4 పళ్ళలో ఉన్న భూమి సెంటర్లో వెళ్ళి 4 పీసుల కింద తీశారు. ఇప్పుడు ఇటేపు బోరు ఉంటే అటేపు చేను ఉంది. నీళ్ళు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నామండి. పైప్ లైన్ వేసుకుంటే ఇవాళ కూడా వస్తున్నాడు, రేపు కూడా వస్తున్నాడు, గాడి తీస్తున్నారు. ఆ పైప్ లైన్లు పోతున్నాయి. మేము మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికి నేను 4 సార్లు వేసుకున్నాను పైప్ లైన్. మాకేంటండి ఈ కర్మ? మా చేలు పోయి మేము నానా ఇబ్బందులు పడవలసిన పని ఏంటంటే మాకు బ్రహ్మాండంగా జీవించే విధానం, మా జీవన విధానం కోల్పోయామండి. ఆ రోజున మేము దారి ఇవ్వనని పేరంపేటలో అధికారులను ఆఫ్ చేస్తే వారు ఏం చెప్పారంటే మీ దారులు మీకే ఉంటాయి, మీకు బైనేరు వంతిని కూడా ఇస్తాము అలాగెలాగని చెప్పి మబ్బి పెట్టి మమ్మల్ని మా దారులన్నీ ఆక్రమించుకుని ఇవాళ ఫినిషింగ్ వేసి మీరు రోడ్డు మీకు ఎక్కలేదు, ఇది మేము కొనుక్కున్నది అని చెప్పి అధికారులు, ఇవాళ వచ్చిన అధికారులు రేపు ఉండలేదు, ఇవాళ చెప్పిన అధికారులు రేపు ఉండలేదు. మాకు చాలా అన్యాయం చేసి మా రైతుల్ని, మాకున్న హక్కు కోల్పోయి మేము దీనావస్థ స్థితిలో ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఆదుకుని అధికారులు మాకు స్పందించి వెంటనే మాకు పరిణామం ఏర్పాటు చేస్తారని కోరి ప్రార్థించుతున్నాం. రహదారి నిర్మాణ సమయంలో సర్వీస్ రోడ్లు సహా పక్కనే ఉన్న వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. రోడ్డు కోసం భూమి ఇచ్చి ఇప్పుడు బతుకు తెరువు కోల్పోయామంటూ గుండెలు బాదుకుంటున్నారు. పరిహారం విషయంలో అన్యాయం జరిగినా కనీసం సర్వీసు రోడ్లైనా నిర్మిస్తే పొలాలకు వెళ్లొచ్చేందుకు వీలుంటుందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమ గోడు పట్టించుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు బ్రిడ్జిలు పక్కన వేసి అప్పచెప్తున్నారు. లోపల బైనేరు ఉందండి. ఆ బైనేరుకి ప్రత్యేకంగా ఈ బ్రిడ్జ్ ఒకటి వేశారు. దిగుతానికి కూడా ఛాన్స్ లేదండి. ఇంత లోతులో రైతులు వెళ్తున్నారండి. సుమారు 200 మంది రైతులు అటేపుకి వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలండి. వ్యవసాయం చేసుకోవడానికి కూడా అనుకూలంగా లేదండి ఆ బైనేరు వల్ల. మేము కలెక్టరేట్కి కాళ్ళు చెప్పులు అరిగేలా తిరుగుతున్నామండి. తిరిగినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదండి. మాకు ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈ అండర్ పాస్ నుంచి మా చేలోకి వెళ్తే కిలోమీటర్ లోపండి. ఇప్పుడు మేము వెళ్ళాలంటే అండి జంగాడు వెళ్ళి, జంగాడి సీతంపేట వెళ్ళి, సీతంపేట నుంచి పగుండు తిరుమలాపురం వెళ్ళి, తిరుమలాపురం నుంచి కోడపురం కానీ వెళ్ళాలండి. అక్కడే దారిలో బాగోలేదండి. చాలా ఏదన్నమాట పామాలకి వెళ్ళి చూడకండి. మాకు బైనేరుకి బ్రిడ్జి కట్టించి ఈ కథ అంతా గ్రావెల్ రోడ్ అని పెడితే పొలం వెళ్తామండి. ఈ రోజు సర్వీస్ రోడ్ లేదు. ఈ రోడ్డు చూసారా ఎలాగొందో? సర్వీస్ రోడ్ లేదు. మా పొలాలు వెళ్ళటానికి ఇప్పుడు మేము 2 నెలలు పొలం వెళ్ళి, ఈ వర్షాలు మొదట పొలం వెళ్తా దారి లేదండి. పోనీ వెళ్దామంటే ఇదిగోండి ఇలాగొందండి ఈ పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వెళ్తాక 5 మీటర్లు డ్రైనేజీ ఉండాలండి. బైనేట్లోకి డ్రైనేజీ తీసి కాళ్ళ చెట్లు బైనేట్లో పడిపోతే మొత్తం ఊరుకోసేస్తున్నాడు. బైనేట్లోకి డ్రైనేజీ ఇస్తేనే మాకు లేకపోతే మొత్తం చేలు మొత్తం పోతాయండి మాకు.